విశాఖలో బాలిక గ్యాంగ్ రేప్ ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మైనర్ బాలిక ప్రియుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతని స్నేహితుడి కోసం సర్చ్ చేస్తున్నారు. ఇప్పటికే బీచ్ పరిసరాల్లో ఎవరి అనుమతి లేకుండా ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్స్ కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 11 మందిని రిమాండ్ కు తరలించారు. విశాఖలో జరిగిన బాలిక గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, మొత్తం 11 మందికి అయితే రిమాండ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంకా ఒక్కళ్ళ కోసం అయితే సర్చ్ ఆపరేషన్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై ప్రెసెంట్ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? నిన్న 11 మందిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి పోలీసులు చేసేసరికి వాళ్ళకి జనవరి 12 వరకు 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఫోటోగ్రాఫర్లు, అదేవిధంగా ఈ లాంఛలకు సంబంధించిన మనకి ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వీళ్ళు కాకుండా అసలు ఈ గ్యాంగ్ రేపుకు ముందు ప్రధానమైనటువంటి నిందితులుగా ఉన్నటువంటి ఆ మైనర్ బాలిక అదేవిధంగా తన స్నేహితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినటువంటి పోలీసులకి ప్రస్తుతం అయితే ఆమె ప్రియుడు పోలీసులు అదుపులో ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. అసలు స్నేహితుల కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు ముమ్మరంగా చేస్తున్నారు. దీనిలో ఇంకొక స్టెప్ ముందు చేసినటువంటి పోలీసులు తమ విచారణలో భాగంగా దాదాపుగా అంటే ఒక 50 మందికి పైన బీచ్ పరిసరాల్లో ఫోటోలు తీసి, అంటే ఎవరి అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ఫోటోలు తీయడం, ఆ ఫోటోల్ని చూపించి వాళ్ళ దగ్గర సెల్ నెంబర్ తీసుకుని వాట్సాప్ నెంబర్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ త్రీ టౌన్ పోలీసులు అయితే ప్రస్తుతం వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైనా సరే ఎవరు అనుమతులు లేకుండా ఫోటోలు తీసినా, అదేవిధంగా మీకు ఏ విధమైనటువంటి పర్మిషన్ లేకుండా ఫోటోలు తీసినా కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని నేను కౌన్సిలింగ్ లో పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి వేచి చూడాలి. పోలీసులు వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటుగా ఇప్పుడు పరారీలో ఉన్నటువంటి ఆ స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకుని వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం దీని అంతటికీ మూలకారకుడైనటువంటి మైనర్ బాలిక ప్రియుడు పోలీసులు అదుపులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. మరి వేచి చూడాలి ఆ పోలీసులు మరి ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారు ఏంటనేది. ఒకటే కాదు, వరుసగా గత 3 రోజుల నుంచి కూడా మైనర్ బాలికల మీద వరుసగా దాడులు, లైంగిక దాడులు, రేపులు జరుగుతున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పోలీసులు కూడా కొంత అప్రమత్తమయ్యి ఏం జరుగుతుందో అర్థం కాక దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.